దయచేసి నాకు ఏది మంచో నువ్వే చెప్పు కృష్ణ. ఎందుకంటే నేను ఎంత ఆలోచించినా కానీ నా ఈ బాధని ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియడం లేదు. దయచేసి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జునా, అసలు నువ్వు దేనికోసమైతే బాధపడిన అవసరం లేదో అలాంటి దానికోసం బాధపడుతున్నావు. పండితులు, వివేకవంతులు మాట్లాడని మాటలు మాట్లాడుతున్నావు. నిజమైన ఆత్మజ్ఞానం కలవారు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ బాధపడరు. నేను, నువ్వు, ఈ రాజులు ఒకప్పుడు లేరు అనే మాట నిజం కాదు. మనమందరం గతంలో ఉన్నాము, వర్తమానంలో ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. మనమందరం ఈ శరీరం నశించిన తర్వాత నశిస్తాము అనేది తప్పు. ఎందుకంటే ఆత్మకి ఎప్పుడూ చావు లేదు. ఎలా అయితే ఒక మనిషి పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా ఒక శరీర జీవిత కాలం అయిపోయిన తర్వాత ఇంకో శరీరానికి చేరుతుంది. ఈ శరీరానికి బాల్యం,